వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టును అనుమతి కోరిన జగన్. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య వెళ్లేందుకు అనుమతి. మోదీ పాలనలో భారత్ సూపర్ పవర్ ఖాయం. సంక్షేమ అభివృద్ధి అంటే ఏంటో మోదీకి తెలుసన్న లోకేష్. రాజకీయాలకు చిరంజీవి అన్ఫిట్. కాపులను చిరంజీవి వెన్నుపోటు పొడిచారన్న పోసాని. పదేళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు. ఏం అడిగినా అయోధ్యలో గుడి కట్టామని చెప్తున్నారన్న కేటీఆర్. RRR వసూళ్ల కంటే RRR ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయి. కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు 2500 ఇస్తామని హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దానిని ఆగస్టు 15 వరకు మార్చారని విమర్శించారు. ఇది మాట తప్పటం కాదా అని ప్రశ్నించారు. ఓవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు, మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారని విమర్శించారు. तेलंगाना आंदोलन में बलिदान देने वालों के परिवार को पेंशन देने का वादा किया था, कभी भी वो वादा पूरा किया क्या? कांग्रेस ने 250 स्क्वायर यार्ड जमीन देने के लिए कहा था, आप बताइए जमीन मिली क्या? कांग्रेस ने महिलाओं को हर महीने 2500 रुपीज देने का वादा किया था. आज तक यहाँ की महिला इसका इंतजार कर रही है. यहाँ तेलंगाना में पावर कट इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो. కూటమి అధికారంలోకి రాగానే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి. సాగు తాగు నీటితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టి సారిస్తానన్నారు. నియోజకవర్గంలో వైద్య సిబ్బంది లేకుండా సేవలు ఎలా అందిస్తున్నారన్న సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. డోన్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేవలం కాగితాల మీదనే అభివృద్ధి పనులు చూపుతున్నారే తప్ప ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్తే మాత్రం పైన పటారం లోన లోటారం అన్నట్లుగా కనబడుతుందనేది టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. అయితే డోన్ నియోజకవర్గం గత 5 ఏళ్లుగా ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయం మీద మనతో మాట్లాడేందుకు టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, యాక్చువల్గా అంటే కూటమి ఎన్నికల మేనిఫెస్టో, మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆ మేనిఫెస్టో పట్ల ప్రజలలో పబ్లిక్లో ఏ విధమైనటువంటి స్పందన ఉంది? ఈరోజు నేను దాదాపు 2 months నుండి కూడా ఎలక్షన్లో మేము తిరుగుతున్నాం. ప్రతి గ్రామం తిరిగాం. ఆల్మోస్ట్ ఆల్ 99% గ్రామాలు అయిపోయినాయి, నగరాలు కూడా అయిపోయినాయి. ఈయన అభివృద్ధి మాట్లాడుతున్నాడు. నిజంగా వాళ్ళ కానీ గ్రామాలకు పోతే అభివృద్ధి మీకు చూసే అభివృద్ధి ఏం లేదు. శూన్యం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో కర్నూలులో ఒక క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించామని చెప్తున్నాడు. ఒక క్లస్టర్ యూనివర్సిటీ నిర్మించి అంటే ఏర్పాటు చేసి 3 years అయినా కూడా యూనివర్సిటీకి కావాల్సిన పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో పాటు వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి ఇద్దరే, వైస్ ఛాన్సలర్ రిజిస్టర్, ఆ ఇద్దరికి కూడా 10 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చూసామా? దేశంలో ఎక్కడైనా విన్నామా? అది అభివృద్ధి అండి, అది అభివృద్ధి. మీరు చెప్పింది ఇటువంటి కాక దండిగా ఉన్నాయి. క్లస్టర్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా హాస్పిటల్ కానివ్వండి, గెస్ట్ హౌస్ కానివ్వండి, రకరకాల అన్ని పెండింగ్ ఉన్నాయి. ఎక్కడ కూడా క్లస్టర్ యూనివర్సిటీలో స్టాఫ్ అపాయింట్ చేయాలి, వాళ్ళ జీతం ఇవ్వాలి. తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ నడపాలి.
అది లేకుండా ఒక క్లస్టర్ సీట్లో ఈబీసీకి జీతాలు లేకుండా అది చాలా చాలా బ్యాడ్ సాంప్రదాయం అది. బడ్జెట్ సరిగ్గా లేదు, డాక్టర్స్ సరిగ్గా లేదు, ఏం లేదు, ఎక్విప్మెంట్ లేదు, కావాల్సిన యంత్రాంగాలు లేవు. ఈ అదే ఎర్రబెడ్ హాస్పిటల్లో సబ్స్క్రైబ్ హాస్పిటల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మిషన్స్ కూడా లేవు, ఇంకా రాలేదు. అంద్రినీవా నుంచి మేము గాలిదున నింపి గాలిదున నుంచి మేము ఇటు డోను, కోడుమూరు, ఎమిగినూరు, పత్తికొండకు నీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు. యాక్చువల్గా అయితే 2018లోనే చంద్రబాబు నాయుడు అంద్రినీవా ప్రధాన కాలువ 110 కిలోమీటర్ నుంచి ఒక తూము ఏర్పాటు చేసి కనకదిన్న బ్రిడ్జి మీదుగా గాలిదిన్నకు నీటిని మళ్లించిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అయితే తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ సోర్సెస్ని వైసీపీ ఎమ్మెల్యే మేము చేశామని చెప్పుకోవడానికి ఏ విధంగా చూస్తారు సార్? దానికన్నా ముందు 110లో తుమ్మెట్టారు. దానికన్నా ముందు నేను ఎంపీ ఫండ్స్ కింద 5 లక్షలు ఇచ్చి పందుకోన నుండి తీసుకొచ్చాం. పందుకోన నుండి కనకబిడ్డి మీద తీసుకొచ్చి అంటే తక్కువ టీమ్స్ 1 టీమ్స్ ఇద్దాం దాన్ని అంటే సరిపోదు వాటర్ సరిపోదు చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీని 110 కిలోమీటర్ల తుమ్మెట్టి తీసుకొచ్చారు. ఇది ఇవాళ మేము చేసాం. మేము చేశాక ఈయన గొప్ప చెప్పుకుంటే మేము శ్రద్ధ చేశారు. డ్యామ్ కట్టింది మేము అప్పుడే డ్యామ్ కెపాసిటీ 5 టీమ్స్, కానీ బండ్ కొంచెం వీక్ ఉంది. మొదటి కూడా ఎప్పుడూ 4 టీమ్స్ ఎక్కువ నిల్వ లేదు. ఒకసారి మేము పెట్టా కొంచెం బ్లీచ్ పరిస్థితి అనుకున్నాం, కానీ యాక్చువల్లీ 4 కెపాసిటీ 5 టీమ్స్ టు స్ట్రెంత్ ది బండ్ 20 లక్షలు మోనోజ్ చేశారు. కానీ అంతకుముందు 2004లో మేము నీళ్ళు ఇచ్చాం. సుజాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీ ఉన్నప్పుడు రాజశేఖర ముఖ్యమంత్రి మేము 52 కోట్లు పెట్టి డౌన్ నీళ్ళు ఇచ్చాము. అప్పుడు డౌన్లో సున్నం నీళ్ళు తాగేవాళ్ళు, పండు ఊడిపోయేవి, ఎన్నికలు తిరిగేవాళ్ళు, ఇవన్నీ లేవు. అప్పుడు ఇచ్చాం మేము చేసాం అభివృద్ధి. అంటే మీరు ఒక్కటి చెప్పండి అభివృద్ధి చేసి ఒకటి నడుస్తారు, ఎప్పుడు అడుగుతారు అభివృద్ధి ఒక్కటి చెప్పండి. ఏమన్నా రోడ్లు వేసినట్టు రోడ్ ఎక్కడ వేసాడు? మేము రోడ్ ఫామ్ చేసి మేము దిస్ ఇంప్రూవ్మెంట్ నాట్ డెవలప్మెంట్. ఎక్సెస్ డెవలప్మెంట్ మేము చేసాం, ఇంప్రూవ్మెంట్ మేము వేసిన రోడ్లకు తార్ రోడ్ వేయడము అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంప్రూవ్మెంట్ చేసాం అంతవరకు, కానీ ఇట్ ఈస్ నాట్ డెవలప్మెంట్. అదే మరి తీసుకొచ్చింది మేమే. ఇప్పుడు అందరినీ అంటే దాదాపు 26 టీమ్స్ తీసుకుపోతారు. మరి చెరువు నింపలేదే, తుమ్ములు నింపారు. చెరువు నింపారు, ఎక్కడ చెరువు నింపారు? అంద్రినీవా కాలువ నుంచి ప్రధానంగా ఈ సంవత్సరం 28 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తరలి వెళ్ళాయి. డోన్లో ఒక 3 నెలల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరువులకు నీళ్లు నింపామని ఒక ట్రయల్ రన్ చేశాడు. వాస్తవంగా డోన్ నియోజకవర్గంలో కానీ ప్యాపిల్లో కానీ చూస్తే అవి చెరువుల స్థానంలో కుంటలు నింపినట్లు కనపడుతున్నాయి. కుంటలుగా రికార్డులో చెప్తున్నారు. ఒకవైపు ఏమో మంత్రి మేము చెరువులు నింపామంటున్నారు, స్థానికులేమో కుంటలు నింపారంటున్నారు. కుంటలు ప్రాక్టికల్ ట్రయల్ రన్ చేశారే తప్ప చెరువులు ఎక్కడ నింపడం లేదంటున్నారు. దీని మీద క్లారిటీ ఏంటి సార్? అసలు కుంటలా చెరువులు వాళ్ళు ట్రయల్ రన్ చేసింది? మేము చేసింది చెరువులు. కృష్ణమూర్తి గారు 120 చెరువులకు నింపని పబ్బులు పెట్టారు, కానీ 38 చెరువులు కనిపెట్టాయి. లాస్ట్ టైం అందరినీ 26 టీమ్స్ ఇస్తారు. ఎక్కడ నింపలేదు, చెరువు నింపలేదు, డోన్లో నింపలేదు, పైపులు నింపలేదు, ఎక్కడ పోయి నీళ్ళు. కాబట్టి ప్రజలు ఆశిస్తారు. ప్రజలు తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలి, బీజేపీని ఆశిస్తారు. పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. ఇది వైకాపా తప్పకుండా పడిపోతుంది. మేము తప్పకుండా ఇది మాట ఇచ్చాము. మేము ఈ మా ప్రస్తుత మా పథకాలు కానివ్వండి, మా మేనిఫెస్టో కానివ్వండి, లేదా నీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం డోన్ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటితో పాటు మైన్స్ యజమానులు పూర్తిగా స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా పరిస్థితులు కల్పించి అన్ని వర్గాలను ఆదుకుంటామని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, డోన్, నంద్యాల జిల్లా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు ఎన్టీఆర్ జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్. ఫామ్ 12 అప్లై చేసుకున్న ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్ల వద్దకి చేరుకొని ఓటు వేస్తున్నారన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రశాంతంగా జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్న వారు వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న నోడల్ అధికారితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును అయితే కనుక వినియోగించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా 4,30,000 మంది అయితే కనుక పోస్టల్ బ్యాలెట్ ద్వారా అప్లై చేసుకున్న నేపథ్యంలో ఇక ఎన్టీఆర్ జిల్లా ఏ విధంగా జరుగుతూ ఉంది ఏంటారో దానిపై అయితే కనుక నోడల్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్, ఏ విధంగా ఉంది ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు? నిన్న జరుగుతుంది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో, ఇక్కడ ఇప్పుడు ఇవాళ కూడా జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు కొనసాగబోతూ ఉంది? ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. ఫార్మ్ 12D ద్వారా ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఉన్న వాళ్ళు 1011 మంది పోస్టల్ బ్యాలెట్ కావాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు. 1011 మందికి నిన్నటి నుంచి ఈ రోజు దాకా
నియోజకవర్గాలు నియోజకవర్గాలు అక్కడ ఓటింగ్ జరుగుతూ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెకండ్ డే నడుస్తూ ఉంది. 1011 మంది గాను ఇప్పుడు దాకా 626 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 400 మంది టర్నప్ కావాలి, వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిపిస్తూ ఉన్నాం. స్మూత్గా నడుస్తూ ఉందండి. సార్, ముఖ్యంగా ఏదైతే చాలామంది ఇక్కడ లేదు వేరే చోట ఉందని చెప్పి తిప్పుతున్నారు అని చెప్పేసి అటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంకా ఎంతమంది అంటే అవగాహన లేకపోవడం వల్ల ఏంటి అసలు సరైన సమాధానం లేకపోవడం వల్ల వాళ్ళు కొంతమంది సమస్యలు తీసుకొస్తా ఉన్నారు ఏ విధంగా? సార్, ఈ రోజున ఎవరైతే నోటిఫైడ్ పీపుల్ 1011 మంది ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి వచ్చారో వాళ్ళ మట్టుకే ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి ఎవరు పోయినా ఓటు వేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి బిఎల్ఓలు వస్తున్నారు, ఏపీ వాళ్ళు వస్తున్నారు, పీఓలు వస్తున్నారు. వాస్తవంగా పీఓలకి ఏపీ వాళ్ళకి అనేది ఏ నియోజకవర్గాల్లో ట్రైనింగ్ నడుస్తూ ఉంటుందో అక్కడే ఓటు కల్పిస్తూ ఉన్నారు. లేదా ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్గానైతే ఆ నియోజకవర్గంలో కల్పిస్తూ ఉన్నారు. అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు. కానీ అవగాహన ఉన్నవాళ్ళు తప్పనిసరి అందరూ హ్యాపీగా వచ్చి ఓటు వేసుకుంటూ ఉన్నారండి. సార్, ఏదైతే ఇంతకుముందు ఫామ్ 12 అనేది కూడా టైం అయిపోయింది. ఇప్పుడు చాలామంది అప్పుడు తెలియక ఇప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అప్లై చేసుకునే ఆ ఫెసిలిటీ ఉందా ఫామ్ 12 గురించి? అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఆ ఫామ్ 12 ఫిల్ చేసి ఇస్తే యూజ్ చేసుకోవచ్చు అంటారు. పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 12 ద్వారా 4, 5, 6 తేదీల్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకందరూ కూడా ఓటు హక్కు కల్పించామండి. మన జిల్లాలోనే 16,000 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఫామ్ 12 ద్వారా విఎఫ్సి సెంటర్ ద్వారా అంటే వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే దగ్గర చర్యలు జరుగుతుంది. నిన్న ఒక్కరోజే అంటే 4, 5, 6 తేదీలు కాకుండా 7వ తేదీ కూడా 809 మంది ఈ విఎఫ్సి సెంటర్ ద్వారా ఓటు హక్కు ఫామ్ 12 ద్వారా అప్లై చేసుకుని వినియోగించుకున్నారు. ఈరోజు కూడా ఆ నియోజకవర్గాలుగా అప్లై చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఎసెన్షియల్ సర్వీస్లో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా వ్యక్తిగత కారణాలు హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళకి బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జిల్లా కలెక్టర్ గారు రేపు ఉదయము 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే ఫామ్ 12 తీసుకొని వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ మనం అందరూ కూడా వచ్చిన వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తూ ఉంది. మన దగ్గర ఏదైతే నియోజకవర్గాల నుంచి పోస్టల్ బ్యాలెట్ అవైలబిలిటీ ఉందో వాళ్ళకే రేపు ఓటు హక్కు కల్పిస్తాము. లైక్ ఇప్పుడు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వెంకటగిరి బెటాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఓటు హక్కు కావాలని చెప్పి తిరుపతికి పోవాలి. వాస్తవంగా తిరుపతి బ్యాలెట్ పేపర్లు మా దగ్గర లేవు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు తిరుపతి ఓటు హక్కు రేపు వస్తాము, ఫామ్ 12 కంప్లీట్ చేసి ఇస్తాం, మీరు ప్రొవిజన్ కల్పిస్తారని అడుగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఇస్తామండి, లేకపోతే మీరు అక్కడ తిరుపతి పోయి వేసుకోవాలని చెప్పి గైడ్ చేస్తున్నాం. ఇటువంటి న్యూసెన్స్ తప్పితే అదర్వైజ్ ఫామ్ 12 ఎవరైతే ముందుగా అప్లై చేసుకున్నారో ఫామ్ 12D ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి అందరికీ సఫిషియెంట్ అప్లికేషన్లు తెచ్చిపెట్టుకున్నాం. అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఫామ్ 12Dలో ఓటు సీరియల్ నెంబర్ ఉండి ఓటు బ్యాలెట్ పేపర్ ఉన్న వాళ్ళు ఎవరిని ఇప్పటివరకు ఒక్కరిని కూడా వెనక్కి పంపించలేదు. థ్యాంక్ యూ. ఇది ఏదైతే రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ అనేది కూడా ప్రశాంతంగా జరుగుతుందంటూ కూడా ఇటు నోడల్ ఆఫీసర్ తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వేరే నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉంటే మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటే కూడా వారికి అవకాశం కూడా కల్పిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రేపు కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది కూడా జరుగుతూ ఉందంటూ కూడా ఇటు నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లితో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి. ఎన్నికలకు రోజుల వ్యవధే మిగిలింది. పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపు ధీమాపై వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? శ్రీకాకుళం ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? నమస్కారం అండి. పార్తీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి నా పేరు సంతోష్ అండి. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రజానీకానికి ఎంతో అన్యాయం చేసింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడాను ఎటువంటి హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చలేకపోయింది. అందుచేతన మనం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక్క ఛాన్స్ అనేది ఏదైతే ఉందో ఈ ఒక్క ఛాన్స్కి ఆ ఛాన్స్ విడిచిపెట్టేసి కొత్తగా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి మనకి ఏదైతే ఉందో దానికి ఛాన్స్ అవ్వాలని ప్రజానీకం అంతా కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మున్సిపాలిటీ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాం. మనకి ఇక్కడ సెంట్రల్లో అయితేనేమి స్టేట్లో అయితేనేమి సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అనుకుంటే వైసీపీ చాలా వైఫల్యాలతో నిండున్నది. చాలా వరకు కూడా తప్పుడు పథకాలు అనేవి ఇచ్చేస్తూ చాలా వరకు జనాల్ని మోసగించి
ప్రభుత్వం అనేది నడిపింది ఇంతవరకు కూడా. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం అండి. ఈ కూటమి అభ్యర్థిగానే వస్తే అభివృద్ధి మటుకు చాలా బాగుంటుందండి. ఈ 5 సంవత్సరాల్లోని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏది అభివృద్ధి జరగలేదండి. అసలు మా కూటమి ఇదంటే మాకు విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అండి. అగ్నికి వాయు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారును, నెక్స్ట్ మోడీ గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అలాంటి నాయకుడి దగ్గర జయకృష్ణ గారు ఉన్నారు. ఇద్దరు మంచి యువకులు కాబట్టి మా నియోజకవర్గం మాకు ఇది కావాలండి, ఇంప్రూవ్మెంట్ కావాలండి. పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతున్నాము. ఏదైనా మా నియోజకవర్గం మట్టుగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఈయన ద్వారా అవుతుందని నమ్మకం అయితే మాకు ఉన్నదండి. పార్వతీపురం మన్యం జిల్లా పాల్గొండ నియోజకవర్గం, బొమ్మాల ప్రసాద్, పెయింటింగ్ కాంట్రాక్టర్ని. ఈ జగన్ ప్రభుత్వం కన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జయకృష్ణ గెలిస్తే విలేజ్లు బాగుపడతాయి, కార్మికులు బాగుపడతారు. తర్వాత ఏది కూడాను ఇప్పుడు కొనుక్కోవాలంటే ధరలు విపరీతంగా ఉంది. ఈ కూటమి వస్తే అన్ని విధాలుగా సహకరిస్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కి చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? విజయవాడ ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? పనితీరు పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ కొన్ని సంస్థల వలన ప్రభుత్వ పనితీరు మెరుగుపడలేదు. ఏం సమస్యలు? ఈ ఆరోగ్యశ్రీ సమస్యలు కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే పని విధానం కానీ కొన్ని సంస్థల వలన అవి మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది. 10 మంది రావునంటారు, 10 మంది కాదంటారు, 20 మంది రావునంటారు. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రజలు బాగానే వస్తున్నారు, పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. టీడీపీ గవర్నమెంట్ లో పథకాలు ఏమన్నా బాగా రాలేదా? వస్తున్నాయండి, మాకు వస్తూనే ఉంది. డాక్టర్ వాళ్ళకి వస్తూనే ఉంది, ఆటో వాళ్ళకి 45 సంవత్సరాలకు వస్తూనే ఉంది, 15,000 వస్తూనే ఉంది, బాగానే వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీ ఆలోచన? నాకు మళ్ళా వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. మీ పేరు? ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగాలేదా? ఎందుకని? పథకాలు ఏమి రావట్లేదా మీకు? పథకాలు ఏమి రాలేదు ఎందుకని? గత ప్రభుత్వంలో వచ్చినాయా? టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? నా పేరు జమలయ్య కొల్లపల్లి, నాది పరిటాల గ్రామం. ఈరోజు వృత్తి రేటు ఎంత ఉంది? ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది? నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? నాడు నేడు ద్వారా ఒక స్కూల్లే కానీ, హాస్పిటల్సే కానీ, వైద్య ఆరోగ్యం ఎన్నిటి మీద గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తాననే, రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రకటించుకుంటున్నారు. మరి ఓటర్లు ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందనుకుంటున్నారు? కాకినాడ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పల్స్లో చూద్దాం. నా పేరు మల్లిక, మాది తుని. జగన్ గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయండి. మాకైతే డ్వాక్రా రుణమాఫీ అయ్యింది, మా అమ్మాయికి అమ్మఒడి పడుతుంది. మళ్ళీసారి కూడా వస్తే ఇంకా కొంచెం ఇంకా డెవలప్మెంట్ చేస్తారు, అభివృద్ధి వస్తుంది, ఇండస్ట్రీస్ అవి వస్తాయని అనుకుంటున్నామండి. జగన్ గారి పాలన మాకు చాలా బాగుందండి. మాకు హౌస్ ఒకటి వచ్చింది, ఇల్లు సైటు. అలాగే పెన్షన్ కూడా అమ్మగారికి ఇంటికి వచ్చేస్తుందండి. గత ప్రభుత్వంలో మా అమ్మగారు 3 రోజులు 4 రోజులు తిరిగేవారు. ఇప్పుడు వచ్చి మాకు కోటా రైస్ కానీ ఏదైనా సరే సంక్షేమ పథకాలు జగన్ వల్ల అన్ని విధాలుగా బాగుందండి. నెక్స్ట్ కూడా జగన్ సార్ వస్తేనే బాగుంటుంది. ఇక్కడ పిఠాపురం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే గారు వంగ గీత, అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు మీ ఎమ్మెల్యే అభ్యర్థి? ఈసారి పక్కాగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. 70,000 మెజారిటీతో పిఠాపురం వారు 1 సైడ్ చూసుకోవాలి. కళ్యాణ్ గారు వస్తే రోడ్లు అభివృద్ధి చాలా ఉంటుంది. పిఠాపురం తీసుకుని అభివృద్ధి చాలా అభివృద్ధి ఉంటుంది. ఈసారి ఎలాగైనా సరే పిఠాపురం వారు 1 సైడ్
కళ్యాణ్ గారు కంపల్సరీ 70,000 80,000 మెజార్టీతో పిఠాపురంలో జెండా ఎగరేస్తారు. వంగా గీత గారు అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి బాగుంటుంది? గీతమ్మ గారండి. నాకైతే ఆవిడ ఎన్నో పనులు చేసిందండి మాకు. ఈ రోజున పడి జగన్ పండు అప్పుడు చేసిన పనులన్నీ మన గీతమ్మ గారు చేశారండి మాకు ప్రతిదానికి. మాకు చేత జగన్ ఉన్నాడు కదండి, అక్కడ జగన్ బట్టి మేము పనులు చేసుకుంటామండి. ఆవిడ నచ్చితేనే. అదే పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తాడండి? ఎక్కడ ఉన్నాడు కదండి మాకు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడికి వస్తాడు, ఎప్పుడో పోతుంటాడు. మాకు ఆయన ఎందుకండి, మాకు పని లేదండి. మాకు అదే గీతమ్మ నెగ్గుంచుకుంటాం. మాకు ఇక్కడ మనిషి కాబట్టి మేము పనులు చేయించుకుంటామండి. మేము ఏదానికన్నా ఇలా పిలిస్తే పలికి వ్యక్తి అండి ఆవిడ ఏదైనా అనుకోండి. మాకు ఇలా పిలిచిన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, కాకినాడ హాస్పిటల్ కానీ వంగ గీత హాస్పిటల్ ఉందండి అక్కడ పక్కన. ఆవిడ ఎలా వెళ్ళి ఫోన్ కొడితే పనులు చేయించుకుంటాం. మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా మేము దళితులండి. మేము చేయించుకోవడం దొమ్మంటాడు ఆవిడతాం. ఏదన్నా మేము అంత దొమ్మంది మేము చేయించుకుంటాం. మెజార్టీ కంపల్సరీ 30,000 మెజార్టీతో ఆవిడ గీతమ్మ గారు నెగ్గుతారండి. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పని అవుతాయండి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జపనియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పందిటి డేవిడ్ టీడీపీలో చేరారు. పుట్టా సుధాకర్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దళితులకు చంపి పార్సల్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి దళితులంటే చిన్నచూపు, చులకన స్వభావం ఉందన్నారు. దళితులు తిరగబడితే ప్రభుత్వాలను కూలుస్తారని హెచ్చరించారు. విద్యావేత్త డేవిడ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా టీడీపీలో చేరడం శుభదాయకమన్నారు. దళితులకు టీడీపీలో మంచి గుర్తింపు ఉందని, డేవిడ్ లాంటి వారి సేవలు పార్టీకి ఎంత అవసరమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత మన పరిస్థితి ఏదైతుందో మీకు అంతా తెలిసిన విషయం. ఎందుకంటే ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే విపరీతంగా ఉన్నాయి. అవినీతి, అక్రమం, దుర్మార్గం ఇవన్నీ. కాబట్టి మీరందరూ ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లోబడి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయప్రాంతం చేసి అధికారులు చేతపట్టుకొని నియంత్రణ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏ నాయకుడు మనకు న్యాయం చేస్తారో ఆలోచించాడు. శక్తి మీ దగ్గర ఉంది. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారికి ఓటు వేస్తే మన భవిష్యత్తు కానీ, మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన నియోజకవర్గ భవిష్యత్తు కానీ బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు యువత సమస్యలు పరిష్కారం కావాలంటే యువత క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు కూడా ఒకటేనన్నారు. విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా, రిజర్వేషన్లు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్ యువ నాయకుడు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళిత బంధుని ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అభ్యర్థి వంశీకృష్ణ ప్రశ్నించారు. ఈ యువకుల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే యువ నాయకులు ఉండాలని చెప్పి ఈ రోజు ఈ పెద్దపల్లి పార్లమెంట్ కి కూడా అత్యధిక చిన్న వయసులో ఏదైతే ఉన్న 17 పార్లమెంట్ లో అత్యధిక చిన్న వయసులో ఏదైతే పెద్ద లక్ష్మీ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజు యువకులను గెలిపించుకుంటే మన సమస్యలు మనకి తెలుస్తాయి, వాళ్ళకి తెలుస్తాయి. ఆ సమస్యలపై మాట్లాడతారు, మన సమస్యలు పరిష్కరించడానికి మనకి ఈజీ అవుతుంది. ఈ రోజు ఇవన్నీ పక్కన పెట్టి బీజేపీ పార్టీ మీ అందరికీ తెలుసు, తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారిపోతాయి అని చెప్పి అందరం నమ్మినాము. తెలంగాణ వచ్చిన తర్వాతనే కన్ను మూస్తా అని చెప్పి మా తాతగారు కంకణం కట్టుకున్నారు. 1969 యాజిటేషన్కి వెళ్ళి బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడినారు. కానీ మీరు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.